హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము కిష్కింధపురి మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్ గురించి, అలాగే మిరాయి మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఆడియన్స్ దగ్గర మంచి కలెక్షన్లతో ముందుకైతే దూసుకెళ్తున్నాయి. మరి రెండు సినిమాలకు సంబంధించి కూడా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే సినిమాకి సంబంధించి మళ్ళీ ఒకసారి బడ్జెట్ ఎంత, సినిమా రిలీజ్కి ముందు ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని అమ్మడం ద్వారా నిర్మాత ఎంత వసూలు చేశాడు అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రలు నటించిన కిష్కింధపురి మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. హర్రర్ జానర్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ సినిమా కలెక్షన్స్ అంతంతే ఉన్నాయి, ఎందుకంటే ఆపోజిట్లో మిరాయి సినిమా ఉంది కాబట్టి సినిమా కలెక్షన్స్ అనేది అంతంత మాత్రమే ఉన్నాయి. సో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,11,00,000 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు సాటర్డే హాలిడే అయినప్పటికీ సినిమా కలెక్షన్స్లో గ్రోత్ రాలేదు, ఎందుకంటే ఆపోజిట్లో మిరాయి సినిమా ఉంది కాబట్టి కొద్దిగా డౌన్ఫాల్ అయితే కనిపిస్తుంది, లైట్గా డ్రాప్ కావడం జరిగింది. అలాగే సౌత్ సినిమాలు ఎలా ఉంటాయంటే, మొదటి రోజు మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది, రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ కావడం జరుగుతుంది. సో ఈ రెండు ఎఫెక్ట్ అనేది మనకు కిష్కింధపురి సినిమా మీద పడడం జరిగింది. సో రెండో రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సాటర్డే హాలిడే అయినప్పటికీ దాదాపుగా 2,50,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,61,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 6,73,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,58,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రలు నటించిన కిష్కింధపురి సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8,31,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అయితే సినిమా బడ్జెట్ కేవలం 30 కోట్ల రూపాయలే. కానీ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత ఏవైతే మూవీకి సంబంధించిన హక్కులు ఉంటాయో వాటిని అమ్మి దాదాపుగా 35 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అంటే సినిమా ఆల్రెడీ 5 కోట్ల లాభాల్లో ఉంది. అండ్ సినిమా ఇప్పటివరకు 2 రోజుల్లో 8,31,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మరి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని వసూలు చేసి ఒక 50 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా మరొకసారి ఒక అద్భుతమైన సినిమాని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్లలో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకునే ముందు, సినిమా బడ్జెట్ వచ్చి 60 కోట్ల రూపాయలు. అండ్ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత దాదాపు అన్ని హక్కులను కలిపి దాదాపు 56 కోట్లకు సేల్ చేయడం జరిగింది. అంటే ఒక 4 కోట్లు వసూలు చేస్తే సినిమా తన బడ్జెట్ని వసూలు చేసినట్టే. బట్ 2 రోజుల్లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు అంటే నిన్నటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 12,68,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు సాటర్డే హాలిడే కాబట్టి అలాగే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమైందంటే, సినిమాకి నార్త్లో స్క్రీన్స్ పెంచారు, ఎందుకంటే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి అక్కడ ఏవైతే ప్రజెంట్ యావరేజ్గా నడుస్తున్న మూవీస్ ఉన్నాయో వాటిని తీసేసి సినిమాకి అయితే స్క్రీన్స్ పెంచారు. దానివల్ల సినిమా కలెక్షన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడం జరుగుతుంది. సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 13,10,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. బేసిక్గా సౌత్లో ఎలా ఉంటుంది, మొదటి రోజు మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది, బట్ సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్ కావడం జరుగుతుంది. కానీ మిరాయి మూవీకి రివర్స్ జరుగుతుంది. ఎందుకు అంటే పాజిటివ్ టాక్ వచ్చింది, నార్త్ ఆడియన్స్కి సినిమా నచ్చింది కాబట్టి 13,10,00,000 రూపాయలని ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. అలాగే రేపు ఆదివారం ఫుల్ హాలిడే కాబట్టి రేపు దాదాపుగా ఈ సినిమా 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది. సో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25,88,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 31,05,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 9,68,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మంచు మనోజ్ అలాగే తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40,73,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. మొదటి 2 రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 40 కోట్ల మార్కును చేరుకుంది. రేపటితో ఈ సినిమా తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే సినిమాకి నార్త్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ దొరుకుతుంది, పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమాకి హనుమాన్ మూవీ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా 2 వారాల టైం ఉంది ఓజీ సినిమా రావడానికి కాబట్టి ఈ 2 వారాల్లో సినిమా 500 కోట్ల క్లబ్లో అడుగు పెట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బేసిక్గా సెప్టెంబర్ అనేది మన తెలుగు ఇండస్ట్రీకి బాగుందనుకుంటా, ఎందుకంటే లిటిల్ హార్ట్ సినిమా వచ్చింది, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కిష్కింధపురి మంచి విజయం దిశగా ముందుకెళ్తుంది. అలాగే మిరాయి సినిమా అయితే ఏకంగా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇదే నెలలో వస్తున్న ఓజీ కూడా అదే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. సో సెప్టెంబర్ మన సినిమాలకు మంచిగా ఉంది కాబట్టి ఏదైతే మిరాయి సినిమా వచ్చిందో, మిరాయి సినిమా మేటిగా నార్త్ ఆడియన్స్కి నచ్చింది. అలాగే స్క్రీన్స్ కూడా పెంచుతున్నారు కాబట్టి ఏంటంటే సినిమా 500 కోట్ల క్లబ్లో అడుగు పెట్టాలని కోరుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట కిష్కింధపురి మూవీకి సంబంధించి అలాగే మిరాయి మూవీకి సంబంధించి 2 రోజుల కలెక్షన్. రేపటి కలెక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.